ఒక ఫుట్బాల్ ప్లేయర్ అనుకుంటానండి. ఆయనకి ఎన్నో విజయాలు అందుకున్నాడు. ప్రగతి పదవిలో సాగిపోతున్నాడు. ఓసారి అతనికి తెలిసింది ఏంటంటే, ఆయనకి ఏదో ఒక సర్జరీ జరుగుతున్న సందర్భంలో ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చి ఆ సిరింజ్ వలన కానీ ఇంజెక్షన్ ద్వారా కానీ ఏదో ప్రాబ్లం వచ్చేసి ఆయన గారికి HIV పాజిటివ్ వచ్చేసింది. ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. లైఫ్ అంతా విజయోత్సవాలతో సాగిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళా అసలు ఓటమైనది లేదు, గెలుపుతో సాగిపోతున్నాడు. దేవుని మీద అపారమైన విశ్వాసం, పరిపూర్ణమైన నమ్మకం. మరి ఆపరేషన్ దగ్గర కావచ్చు, లేకపోతే ఆ సిరింజ్ వలన కావచ్చు, ఏదో మొత్తం మీద ఏదో పొరపాటు వల్ల ఆయనకు ఆ వ్యాధి సోకింది. అప్పుడు చాలామంది ఆయన అడిగారు, దేవుని మీద ఇంత అపారమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నువ్వు పెట్టుకున్నావు కదా, మరి నీకెందుకు ఇలా సంభవించింది? మనలో కూడా చాలామంది అనుకో, నాకెందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబానికి ఎందుకు ఇలా సంభవించింది? చాలామందిలో ప్రశ్న ఇది. నాకే ఎందుకు ఇలా జరగాలి, నన్నే ఎందుకు అనాలి, దేవుడిని నేను తక్కువ చేస్తున్నాను, భక్తి తక్కువ చేశానా, ప్రార్థన చేయట్లేదా, విశ్వాసంగా ఉండట్లేదా, బైబిల్ చదవట్లేదా, మందిరానికి వెళ్ళట్లేదా, ఎందుకు నాకే ఇలా సంభవిస్తుంది, నా పిల్లలు ఎందుకు ఇలా చేస్తున్నారు, నా భర్త ఎందుకు ఇలా తయారవుతున్నాడు, మా కుటుంబం ఎందుకు ఇలా చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. చాలామంది అడిగారు, నీకే ఎందుకు ఇలా జరిగింది, నీవు ఇంత భక్తిగా ఉన్నావు కదంటే, అప్పుడు ఆయన అన్నాడంట, బాబు ఈ పోటీలో, మేబీ ఆ ఫుట్బాల్ పోటీలో పాలు పంపులు పొందడానికి ఇంచుమించు 2 లక్షల మంది ప్రయత్నాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది అర్జీలు పెట్టుకున్నారు. 2 లక్షల మంది పోటీ పడ్డారు. దాంట్లో ఆ 2 లక్షల మందిలో 100 మంది మాత్రమే సెలెక్ట్ చేయబడ్డారు. ఆ 100 మంది పోటీలో ఆడి చివరికి ఒక 4 మాత్రమే మిగిలారు. ఆ 4లో నేనున్నాను. ఆ 4లో పోటీ పడితే ఒకడు మాత్రమే మిగిలాడు, అతడే నేను. దేవుడు ఆ 2 లక్షల మందిలో నుండి నన్ను ఎంపిక చేసి నన్ను ఒక్కడుగా దేవుడు నిలబెట్టి నాకు విజయాన్ని ప్రసాదించాడు. విజయం వచ్చినప్పుడు, దేవా నాకెందుకు విజయం ఇచ్చావని నేను అడగలేదు కదా, దాన్ని నేను ఆనాడు ఆ విజయాన్ని అందుకున్నాను. మరి ఈనాడు దేవుడు ఈ వ్యాధి నాకు ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చావని నేను దేవుణ్ణి అడగను. విజయం ఇచ్చినప్పుడు దాన్ని అందుకున్నాను. ఈ అవమానం, ఈ వ్యాధి వచ్చినా కూడా దాన్ని నేను అందుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.